ఈ సమయంలో ఒక్క క్షణం ఈ మాటలు వాగ్దానాలు చేసిన తర్వాత బైబిల్స్ ఉన్నాయిగా, ఓకే అండి, ఈ మాట చెప్పునన్నా. క్రిస్టఫర్ అను నేను ఎవరిని చూస్తున్నావు? క్రిస్టఫర్ అని నేను, సుజనాను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఎలా జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుడి ప్రమాణమును స్థిరపరచునుగాక. నువ్వు చెప్పు తల్లి. సుజనాను నేను, క్రిస్టఫరాను మిమ్మును, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు చెప్పాలి. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. దేవుడు వీరి ప్రమాణములను స్థిరపరచును గాక. ఒక్క నిమిషం తాత్కాలికంగా చేయించిపెట్టు. ఇప్పటి వరకు తాత్కాలికంగానే, ఓకేనా? ఇప్పుడు ముసుగులో తీసుకొచ్చింది, నీకు క్లియర్ కనపడలేదు, అమ్మాయి గారు మారిపోయిందేమని డౌట్ నాకు. ఒకసారి ముసుగు తీసుకుని వెనక్కి చక్కగా అలాగేస్తా చూడండి. నీ ముఖము మనోహరము. ఇంకొచ్చా పాట అది. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల పరంజయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మరగలనా. ఒకసారి చప్పలు కొట్టండి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ. గాడ్ బ్లెస్ యు నాన్న. మన ప్రాణ ప్రియుడు యేసు ప్రభు వారు, అలాగే జీవిత భాగస్వామిని ఇచ్చిన వాడు కూడా ప్రభు గనుక ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడమ్మా. ముందు చూసిన అమ్మాయి కదా, మారిపోలేదు కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో మరి ఈ సుజనాను వివాహం చేసుకోవడానికి గుర్తుగా ఏం తీసుకొచ్చావు? ఇవ్వండి. రైట్, ఒక్క నిమిషం అమ్మ. విలువైంది ఏంటంటారు చెప్పండి మీరు నాకు. పరిశుద్ధ గ్రంథం కంటే బంగారం కొనుక్కుంటారు తిరిగి. బంగారం విలువైంది కదా, చెప్పండి. బంగారం విలువైంది కదా. బంగారం విలువైంది, దాన్ని ఎక్కడ దాచుకుంటాం? చాలా. దానికంటే విలువైంది ఏంటి? వజ్రం కదా. మాట్లాడండి, అవునా? దానికంటే విలువైనది దేవుని వాక్యం. కాబట్టి ఇప్పుడు బంగారంతో ముడివేయబడటం లేదు, వజ్రాలతో ముడివేయబడటం లేదు, కానీ విలువైన దేవుని వాక్యము ద్వారా వారి జీవితాలు కట్టబడుతున్నాయి. ఒకసారి చేతులు చాపమ్మా. క్రిస్టఫర్ నేను, సుజనాను నిన్ను ఈ పరిశుద్ధ గ్రంథమును అందించడం ద్వారా పెండ్లి భార్యనుగా నేను చేసుకొనుచున్నాను. రాయబడిన
దీనిలో రాయబడిన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొనుట ద్వారా జీవితాలు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని ఎరిగి ఈ వాక్యము ద్వారా నేను నీతో నిబంధన చేసుకుంటూ నా భార్యగా అంగీకరించుచున్నాను. ఒకసారి తీసుకో తల్లి, ఒకసారి నా పట్ల అలాగే అటువైపు వెళ్ళిపోయిన బైబిల్ నీ దగ్గర కాదు, అమ్మాయి రైట్. ఓకే. సుజనా నేను క్రిస్టాఫర్ అని మిమ్మను పరిశుద్ధ గ్రంథమును మీకు బహుకరించడం ద్వారా దీనిలో రాయబడిన ఆజ్ఞలను నిబంధనలను మన జీవితమునకు మన బ్రతుకునకు మేలు చేయనవని ఎరిగి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా నిబంధనను స్థిరపరుస్తూ నా పెండ్లి భర్తనుగా నేను నిన్ను చేసుకొనుచున్నాను. అంగీకరించుము. ఒకసారి పట్టుకో రెడీ స్మైల్. ఓకే, తీసుకున్నానా? రైట్. ఇప్పుడు వారి వివాహం అయిపోయింది. అందరూ కూడా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి.